రత్న భండార్ రహస్యం వీడే సమయం ఆసన్నమైంది. రాజుల నుంచి సామాన్యుల వరకు శతాబ్దాలుగా జగన్నాథుడికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వీడబోతోంది. పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం కాసేపట్లో తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత లెక్కింపు కోసం తెరవబోతున్నారు అధికారులు. జస్టిస్ విశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ చేసిన సిఫార్సులు, మార్గదర్శకాల ఆధారంగా రహస్య గది ద్వారాలు తెరిచేందుకు రెడీ అయింది ఒడిశాలోని బీజేపీ సర్కార్. ఈ నెల 14న రత్న భండార్ గుప్త గది తాళాలు తెరవాలని సిఫార్సు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సంపద లెక్కింపుకు మార్గదర్శకాలు కూడా రూపొందించింది. రహస్య గదికి నాగబంధం ఉందని, విషసర్పాలు ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో అత్యవసర ఔషధాలు, వైద్యులతో పాటు పాములు పట్టే వాళ్ళని కూడా వెంటబెట్టుకుని మరీ పురావస్తు ప్రభుత్వ అధికారులు లోనికి వెళ్ళబోతున్నారు. దశాబ్దాలుగా రత్న భండాగారంలో నిక్షిప్తం ఉన్న విలువైన సంపదను లెక్కించనున్నారు. కొన్ని వందలేళ్లుగా జగన్నాథుడికి భక్తులు సమర్పించిన కానుకలు, మహారాజులు అందించిన ఆభరణాలు రహస్య గదిలో భద్రపరిచారు. ఇందులో అరుదైన వజ్ర వైఢూర్యాలు, గోమేదిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పచ్చలు, స్వర్ణాభరణాలు, వెండి వస్తువులు ఉన్నాయి. వీటి బరువును తూచి వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని కమిటీ నిర్ణయించింది. అయితే అత్యంత అరుదైన గోమేదిక, పుష్యరాగాలు, కెంపులు, పచ్చలు, రత్నాల విలువ కట్టడం సామాన్యులకు సాధ్యం కాదు. ఈ సంపదను పరిశీలించడానికి నిపుణుల అవసరం ఉన్నందున మరో కమిటీ ఏర్పాటు చేయాలని దశరథ్ కమిటీ రికమెండ్ చేసింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ ఇస్తారు. వినాయక్, చెప్పండి, మరి కాసేపట్లోనే ఈ భాండాగారం లోపల ఉన్న విలువైన ఆభరణాల లెక్క తేల్చేందుకు అధికారులు సిద్ధమైనట్టు చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా ఎంతో ఉత్సుకతగా ఎదురు చూస్తున్న పూరి జగన్నాథ స్వామి ఈ ఆలయానికి సంబంధించిన ఈ రత్న భాండాగారం తెరుచుకోబోతుంది. ఈరోజు మధ్యాహ్నం, అంటే ఇప్పుడు మరి కాసేపట్లోనే తెరుచుకోవడానికి సమయంగా నిర్ణయించారు. మధ్యాహ్నం 1-1:30 మధ్యలో దీన్ని ముహూర్తంగా నిర్ణయించి పూర్తి స్థాయిలో ఏదైతే ఎస్ఓపి ముందుగానే తయారు చేస్తారో దానికి అనుగుణంగా దీన్ని తెరవబోతున్నారు. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక ఎన్నో ఏళ్లుగా దీనికి వివాదం నడుస్తుంది. 2018లోనే హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో ఆర్కియాలజీకి సంబంధించిన 16 మంది నిపుణులు తెరిచే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికి ఒక మూడవ తాళం, అంటే 3 గదులకు సంబంధించిన 3 రహదారులు ఉన్నాయి. 3 దానికి సంబంధించిన ఒక తాళం చెవి లేకపోవడంతో కొంత ఆందోళనతో ఆ సమయంలో తీవ్ర స్థాయిలో అప్పటి ఉన్న ప్రభుత్వం మీద విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత కేవలం 40 నిమిషాల్లోనే గది బయట నుంచే వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి గది బయట నుంచే వారు వెన్నుదిరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో దాన్ని ఇప్పుడు అమలు చేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఏదైతే కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు పూర్తి స్థాయిలో గదిని తెరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే, అంటే ఏదైతే నాగబంధం ఉంటుంది, గదికి నాగబంధం వేసి ఉంచారనే ఒక అంచనాల నేపథ్యంలో దీనికి సంబంధించి, అంటే మరోవైపున సుమారుగా 48 సంవత్సరాల తర్వాత ఈ గది తలుపులు తెరుచుకోబోతుంటుంది. పాములు ఉంటాయి, సర్పాలు ఉంటాయి అనేది, విష సర్పాలు ఉంటాయి అనేది అంచనా వేస్తూ దీనికి సంబంధించి స్నేక్ క్యాచర్స్ని కూడా తీసుకురావడం జరిగింది. వారిని కూడా అందుబాటులో ఉంచారు. దీంతోపాటు ప్రత్యేకంగా ఏదైతే ఈ కమిటీ సూచన మేరకు ఒక వైద్య బృందాన్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 1:30 మధ్యలో ఒక సుముహూర్తంగా నిర్ణయించుకుని ఈ సుముహూర్త సమయంలో ఈ గది తలుపులు తెరిచేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపున మొత్తంగా రత్న భాండాగారం చూస్తే కనుక 3 గదులు ఉంటాయనేది ఇక్కడ అధికారులు చెప్తున్నమాట. ఇందులో భాగంగానే ఇప్పటికే మనం చూస్తే కనుక 2 గదుల తాళాలు ఇప్పటివరకు కూడా 1978లో తెరుచుకోవడం జరిగింది. 3వ గదిని ఇప్పటివరకు ఎవరు తెరవలేదని చెప్తున్నారు. 1905లో ఒకసారి తెరిచారు. అదేవిధంగా ఆ తర్వాత 1928లో ఒకసారి తెరిచారని చెప్తున్నారు. దీనికి ముందు 1805 సంవత్సరంలో మొదటిసారిగా ఈ గది తలుపులు తెరిచారని చెప్తున్నారు. మరోవైపున ప్రస్తుతం మనం చూస్తే కనుక 3 గదుల్లోనూ కూడా
ప్రత్యేకంగా 5 చెక్క పెట్టెలలో ఈ స్వర్ణాభరణాలన్నీ కూడా పొందుపరిచారని చెప్తున్నారు. ఇందులో భాగంగా మనం చూస్తే కనుక ప్రస్తుతం పూరి రత్న భండార్ అనేది దాదాపుగా 12 మీటర్ల ఎత్తులో, అదేవిధంగా దాదాపుగా 9 మీటర్ల పొడవులో దాదాపుగా 3 గదులు ఉంటాయని చెప్తున్నారు. ఇందులో కనుక చూస్తే కనుక ఒక గదిని అంతర్గత ఖజానాగా పిలుస్తారు. ఇందులో భాగంగానే ఈ రెండో గదిలో బయటి ఖజానా అంటారు. మొదటి గదిలో మనం చూస్తే కనుక దాదాపుగా 128 కిలోల పైన సుమారు 380 బంగారు ఆభరణాలు ఉన్నాయని చెప్తున్నారు. 380 గ్రాముల బరువులతోటి 454 బంగారు ఆభరణాలు ఉన్నాయనేది గతంలో లెక్కించిన 1978లో ఏదైతే చివరిసారిగా లెక్కించారో దానికి సంబంధించి లెక్కల ప్రకారం చెప్తున్నారు. మరోవైపున 221 కిలోల బరువు ఉన్న 530 కిలోల బరువు ఉన్న 293 వెండి వస్తువులు కూడా ఒక గదిలో గుర్తించారు. ఇక రెండో గదిలో మనం చూసుకున్నట్టయితే కనుక దాన్ని అంతర్గత ఖజానాగా పిలుస్తారు. ఆ గదిలో దాదాపుగా మనం చూస్తే 43 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా రెండో గదిలో చూసుకుంటే 148 కిలోల 231 వెండి వస్తువులు ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా దాదాపుగా చూస్తే లోపల గదిలో కానీ బయట గదిలో కానీ మనం చూస్తే కనుక 180 రకాల స్వర్ణాభరణాలు, అదేవిధంగా బయట గదిలో చూస్తే కనుక 150కి పైగా స్వర్ణాభరణాలు ఉన్నాయని చెప్తున్నారు. దాదాపుగా 12వ శతాబ్దం కలిగిన ఈ ఆలయం నిర్మాణం అనేది అప్పట్లో చేసుకుంది. అంటే 12వ శతాబ్దానికి సంబంధించిన ఈ ఆలయంలో అప్పటి నుంచి కూడా మహారాజులు కానీ అదేవిధంగా రాజులు కానీ దాతలు కానీ ఇచ్చిన ఎన్నో స్వర్ణాభరణాలు ఉన్నాయనేది అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు 3వ తాళం చెవితోటి కలెక్టర్ కార్యాలయంలో 3వ తాళం డూప్లికేట్ తాళం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ 3వ తాళం చెవి ఏదైతే గతంలో 2018లో వివాదాస్పదమైందో ఆ అంశాన్ని ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ కార్యాలయంలో డూప్లికేట్ చెవి ద్వారా దీన్ని కీ తెరవబోతున్నారని చెప్తారు. మొత్తం 3 అంటే 3 సంబంధించిన ప్రధాన ద్వారాలు తెరవాల్సి ఉంటుంది ఆ గదిలో. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు రావడం జరిగింది. దీంతోపాటు ప్రత్యేకంగా వైద్య బృందాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు స్నేక్ క్యాచర్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా ఆలయానికి సంబంధించిన అధికారులు కూడా రావడం జరిగింది. మరోవైపున ఏదైతే కమిటీ ఈ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందో ఆ కమిటీ సంబంధించిన అధికారులు కూడా రావడం జరిగింది. జస్టిస్ రథకు సంబంధించిన కమిటీకి సంబంధించిన 16 మంది కమిటీ మెంబర్లు కూడా రావడం జరిగింది. వీరందరి ఆధ్వర్యంలోనూ ఇప్పుడు మరి కాసేపట్లో తాళాలు తెరుచుకోబోతున్నాయి. దీంట్లో 5 చెక్క పెట్టెల్లో అంటే 2018 ముందు వరకు కూడా అంటే ఏదైతే ఈ 3 గదులు ఉన్నాయి ఈ 3 గదుల్లోనూ కూడా ప్రత్యేకంగా అక్కడ వర్షానికి నీరు లీకేజీలో ఉండడం కానీ లేదంటే కనుక గది పూర్తిగా భద్రత మీద ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలోనే 2018లోనే హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రయత్నాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా కోట్లాది రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఉంటాయనేది అంచనా వేస్తున్నారు. దీంతోపాటు కొన్ని ప్రొసీజర్స్ని కూడా అంటే ఈ మొట్టమొదటిగా ఆ గది తలుపులు తెరిచిన తర్వాత ఒక ఎస్ఓపిని అమలు చేయబోతున్నారు. అంటే ముందుగా గది తలుపులు తెరిచిన తర్వాత దాదాపుగా 48 సంవత్సరాలు అంటే 44 దశాబ్దాల పైన ఉండడంతో గది లోపల వాతావరణం ఎలా ఉంటుంది, అదేవిధంగా గది లోపల ఏ విధంగా దుమ్ముదూలు పేరుకుపోయి ఉండడం కావచ్చు, విషసర్పాలు ఉండడం కావచ్చు, లేదంటే కనుక గాలి వెలుతురు లేని ప్రాంతం అయి ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత గది లోపలికి వెళ్ళబోతున్నారు. ఆ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఎస్ఓపిని అమలు చేస్తూ దాని ప్రకారంగా ఒక్కొక్క ఫేజ్ మేనర్లో దీన్ని చేయబోతున్నారు. చివరిసారిగా 1978లో చేసిన సందర్భంలో దాదాపుగా ఆభరణాలు లెక్కించడానికి 70 రోజులు పట్టిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంత సమయం పడుతుంది అనేది కూడా ఒక అంచనా వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందుగా గది తలుపులు తెరిచిన తర్వాత ఆభరణాలని అక్కడ లెక్కించే అవకాశం ఉండదనేది కూడా చాలా స్పష్టంగా ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. నేపథ్యంలో అక్కడి నుంచి మరో చోటకు తరలించిన తర్వాత మాత్రమే ఆభరణాలు లెక్కింపు అనేది చేపట్టబోతున్నారుగా మనం చెప్పుకోవచ్చు. హరి. ఓకే.